హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, మీకు దగ్గరగా ఉండి వీళ్ళు మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారో, మీ నెంబర్ బ్లాక్ చేయొచ్చు, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. సో ఏదైనా కావచ్చు. వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు అది మీకు తెలియకపోవచ్చు. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఈరోజు టాపిక్ అయితే ఇది. ఈ రీడింగ్ అయితే చేద్దాము. అండ్ ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వాళ్ళు మీ నెంబర్ ఏదైతే బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా మళ్ళా అనేది అయితే చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చూద్దాము. ఆ తర్వాత వీళ్ళు అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దాం. మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడమే కాకుండా నాకు ఒక సపోర్టింగ్గా కూడా ఉంటుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ క్లిక్ చేశారంటే బెల్ బటన్, నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో ఎందుకు పెడుతున్నారు, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, కారణం ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో, వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. కొద్ది రోజులు మాట్లాడడం, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడం, నెంబర్ బ్లాక్ చేయడం, వీళ్ళని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు వాళ్ళు, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, చూస్తున్న వ్యూవర్స్ ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, కారణం ఏంటి. ప్లీజ్ యూనివర్స్, ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఎవరికైనా ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ని వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు ప్లీజ్ తెలియచేయండి. ఏముంది వాళ్ళ మనసులో, వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడానికి ఏంటి వాళ్ళ ప్రాబ్లం. ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఇక్కడ ఓవరాల్గా చూడాలి అంటే ఫస్ట్ ఒక మెసేజ్ అయితే చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ కప్స్. వీళ్ళేంటి ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు అని అంటే, వాళ్ళకు అనుకున్న విధంగా మీరు ఒకనొక టైంలో హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో అది తగ్గించారన్నమాట. అలా అది తగ్గించి మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది లేదు. సో వాళ్ళ స్వార్థం కోసమే మీ లైఫ్లోకి అయితే వీళ్ళు రావడం అయితే జరిగింది. మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. సో అలా మీ లైఫ్లోకి అయితే వచ్చారు, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్లో కొంతమంది మదర్లీ క్యారెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అండ్ సిస్టర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఒక మదర్లీ క్యారెక్టర్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ ఒక రిలేషన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పి, మీకు లైఫ్ లాంగ్ రిలేషన్ తోడుంటాను అని చెప్పి
మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు కూడా అంటే అదర్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వాళ్ళకు కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు వింటూ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ. క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాం. ప్లీజ్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, కారణం ఏంటి? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, కారణం ఏంటి? పర్సన్ క్లారిఫికేషన్. పర్సన్ క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? చూసే వ్యూవర్స్ని వాళ్ళ పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్. ద చారియట్ క్లారిఫికేషన్. Unicorns clarification. Seven of Wands clarification. Two of Cups clarification. Four of Pentacle clarification. The Empress clarification. Bottom of the deck, Ace of Swords. ఇక్కడ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, కానీ మళ్ళా మీరు కావాలని అయితే అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మీ క్యారెక్టర్ అనేది చూపిస్తుంది, ఇక్కడ మీ క్యారెక్టర్ అనేది చూపిస్తుంది, మీ వ్యక్తిత్వం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 2 డెక్స్ అయితే తీసాను క్లారిఫికేషన్ కోసము. సో 2 డెక్కుల్లోనూ మీరు చూపించిన సాక్రిఫైస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఉన్నారన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, బ్లాక్ చేశారు, కానీ మళ్ళా ఆలోచిస్తున్నారన్నమాట. ఫస్ట్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు కాబట్టి నేను రాసులు ప్రత్యేకించి చెప్పట్లేదు, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకు మ్యాటర్కే ఎక్కువ టైం పడుతుంది. సో వీలైనంత వరకు కొంచెం తగ్గించే చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 19, 8, 7, 10, 9, 6, 2, 3, number 1, 4, 20, 5, 12, 13,
ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నాయన్నమాట. మీ పర్సన్ కావచ్చు, అది మీదైనా కావచ్చు. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి, ఎందుకు వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు అని అంటే, ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు హ్యాపీగా ఉండాలనుకుంటారన్నమాట. వాళ్ళు అవసరాల కోసము వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. సో అలా హ్యాపీగా ఉంటూ కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఇది కొత్త కొత్త రిలేషన్స్ అనేది అట్రాక్ట్ అవ్వడం. సో అలా అయి కూడా కొంతమంది అలా అయి కూడా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉండడము, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడము, నాకు వర్క్ బిజీ ఉందని చెప్పడము, నేనేదో వర్క్ స్టార్ట్ చేశాను, నేను అందుకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పడము అనైతే మీకు చెప్తున్నారు. కానీ అసలు నిజం ఇక్కడ కొంతమందికి మదర్లీ క్యారెక్టర్ ఉంది అండ్ వర్క్ కూడా 2 విధాలుగా అనేది ఉందన్నమాట. సో ఇలా కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. కానీ ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు కానీ వాళ్ళైతే హ్యాపీగానే ఉంటున్నారు. మిమ్మల్ని అయితే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అంటే మీ నెంబర్ బ్లాక్ చేయడము, కొద్ది రోజులు మాట్లాడాలి అనుకోవడము, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీ నెంబరు అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొంతమందికి ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే ఇది పేరెంట్స్ అయినా అవ్వచ్చు, అదర్ రిలేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీళ్ళేంటి అంటే వాళ్ళు చెప్పిన మాయ మాటలు ఏదైతే ఉన్నాయో అవి వింటూ వాళ్ళ చెప్పుడు మాటలకు అనేది ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అవుతూ వాళ్ళ మాటలు అనేది చెవికెక్కించుకుంటూ వాళ్ళు చెప్తున్నట్లు వింటూ కూడా మిమ్మల్ని అయితే దూరం పెడుతున్నారు. అంటే అక్కడ నుండి బయటపడడానికి అయితే వీళ్ళు భయపడుతున్నారు. చెప్పాలంటే భారం అనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలి, మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మీరు కావాలి కావాలి వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ అన్ని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు మీ పట్ల మీరంతా వాళ్ళ పట్ల ఒక కేరింగ్ అనేది తీసుకున్నారన్నమాట. సో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఒక సైడ్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది అయితే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు. అది వర్క్ బిజీనా, లేకపోతే కొత్త కొత్త పరిచయాలా, ఏదైనా అవ్వచ్చు. సో ఇలా ఉంటున్నారు. కొంతమంది పేరెంట్స్ వల్ల కూడా దూరం పెడుతున్నారు. కానీ అక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళకి ఇది నా వల్ల కాదు, ఇంకా నేను దీన్ని చెయ్యలేను, నేను అధిగమించలేను, నేను మీ దగ్గరికి రాలేను, నాకు భారం అనిపిస్తుంది, నాకు కుదరట్లేదు అనేదైతే చెప్తున్నారన్నమాట. ఒకవేళ మీరు అడిగినా కానీ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు అని మీరు అడిగితే ఇలా చెప్తున్నారు. కానీ అసలు కారణం ఏంటి, వీళ్ళు వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు మలుచుకుంటున్నారన్నమాట వీళ్ళని. సో మంచి మాటలతో వాళ్ళకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీకు ఎంతవరకు ఇది రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. చాలా కాలంగా మీ రిలేషన్ అనేది ఉండేదన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే మీ ఇద్దరికి అంటే ఇక్కడ క్యాస్ట్ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ వర్క్ బిజీలో కూడా మిమ్మల్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. వర్క్ బిజీ అంటే కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అని అంటే ఒక విదేశాల్లో కాకుండా విత్ ఇన్ ఇండియాలో కూడా ఉండిండొచ్చు. అంటే ఈ వర్క్ వల్ల ఏదైతే ఉందో వాళ్ళకి తిరగడానికి టైం సరిపోవట్లేదు, తిరుగుతూనే ఉంటారు. అండ్ బిజినెస్ కావచ్చు అండ్ జాబ్ వల్ల ఏదైనా కావచ్చు. సో అలా కూడా మీకు కొంతమంది ఆ టైం ఇవ్వలేక వాళ్ళు ఏదో వాళ్ళ గ్రోత్ కోసం మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఇట్లా కూడా ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు అని అంటే ఎవరికైతే కనెక్ట్ అయ్యి ఎవరైతే ఒక స్ట్రాంగ్ పర్సన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనెక్ట్ అయ్యి కూడా వాళ్ళు చెప్పినట్లు వింటూ మీకు దూరం అవ్వడము అండ్ ఇది సెట్ అవ్వదు, మీకు మాకు సెట్ అవ్వదు అనుకునే విధంగా దూరం అయ్యారన్నమాట. సో వాళ్ళు
ఇదంతా దూరం చేసుకుని కూడా టైం ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన వాళ్ళు టైం ఎప్పుడు వస్తుందా అనేది అయితే వాళ్ళకి ఆ బాధ అయితే ఉంది, ఒక ఎదురు చూపు అయితే ఉంది. ఇదంతా ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అనుకునే విధంగా ఉన్నారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎవరైతే కొంతమంది ఒక మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేకపోతే మీ రిలేషన్ కి అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ వల్ల మీరు లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్య. అంటే వీళ్ళు ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు అని అంటే, ఇక్కడ క్యాస్ట్ ఒకటి, మీ మీ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళవి వేరు అన్నమాట. సో మీకు వాళ్ళకి సెట్ అవ్వదు అని చెప్పడం ఏదైనా కావచ్చు. ఇక్కడ మ్యారేజ్ అవ్వాల్సింది కూడా ఇక్కడ నిలిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అలా మిమ్మల్ని దూరం అయితే పెట్టారు. అలా దూరం పెట్టారు కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు అన్నమాట. ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళు ఉండలేకుండా ఉన్నారు. కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లోంచి తీయాలి అని అయితే అనుకుంటారు, కానీ ఆలోచిస్తున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ముందుకు రావాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి వాళ్లకు భయపడి మీకు దూరంగా ఉంటున్నారు తప్ప వాళ్ళకు మనసులో మీరంటే ఇష్టం. వాళ్లకు మనసుకు గాయం అవుతుంది. ఇటు మీకు ఏం చెప్పుకోలేక, అటు వాళ్లకు ఏం చెప్పుకోలేక ఒక సందిగ్ధంలో ఉన్నారన్నమాట. ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. సో మీరు కావాలనిపిస్తుంది, రిలేషన్ కావాలనిపిస్తుంది, ఈ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలనేది అయితే అనిపిస్తుంది, ఈ రిలేషన్ లో ఉండాలి అనేది అయితే అనిపిస్తుంది. అండ్ మీరు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అయితే చేశారంట, అన్ని విధాలుగా వాళ్ళకి చాలా హెల్ప్. అండ్ వాళ్ళు ఒక సక్సెస్ కోసము వాళ్ళు ఏదైతే ఒక కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఎటు తోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది చేయడము, అండ్ వాళ్ళు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది తెచ్చుకున్నాక అన్ని వాళ్ళకి సమకూరిన తర్వాత మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అని అంటే ఇక్కడ పేరెంట్స్ కనిపిస్తున్నారు అన్నమాట. కానీ ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో ఆ మూవ్ ఆన్ అవ్వడం కూడా, మీ నెంబర్ ఏదైతే బ్లాక్ చేశారో ఆ బ్లాక్ చేయడం కూడా బాధగానే ఉంది వాళ్ళకి. బాధగా ఉంది, ఇది నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అనుకునే విధంగా ఉంది. ఇటు సైడ్ చూస్తే ఏమో మీరు గుర్తుకు రావడం, మీరేమో తప్పుగా అనుకుంటున్నారు వాళ్ళని. మీరు కూడా వాళ్ళని అంటే గతంలో అయినా ప్రెసెంట్ అయినా కానీ మీరు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు, నేనేం పాపం చేశాను, నా లైఫ్ లోకి ఎందుకు వచ్చారు మీరు, అసలు నా లైఫ్ లోకి వచ్చి ఎందుకు ఇలా నాతో గేమ్ ఆడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని మీరు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇబ్బంది అంటే మీ బాధ మీది. ఎందుకు మీ బాధ అంత బాధ అంటే, మీకెంత ప్రేమ ఉందో వాళ్లకు అదే విధంగా అంత ప్రేమనైతే చూపించారన్నమాట. మీ పర్సన్ అంత ప్రేమ చూపించారు కాబట్టి మీ పర్సన్ ని మీరు కింగ్ ఆర్ క్వీన్ లాగా చూస్తున్నారు. సో అందుకు మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమను అనేది పెంచుకున్నారు, అంత ప్రేమను అనేది పెంచుకున్నారు. వాళ్ళు కూడా మీకు అంత ప్రేమనైతే చూపించారు. ఇద్దరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండేదన్నమాట. సో మీది సోల్ బంధం. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి కలుసుకుంటారు. కానీ వీళ్ళు మీ లైఫ్ లోంచి వెళ్ళేటప్పుడు కూడా మీ నెంబర్ బ్లాక్ చేసేటప్పుడు కూడా ఒక బాధతోనే బ్లాక్ చేశారు తప్ప ఒక సంతోషంగా అయితే బ్లాక్ చేయలేదు. ఇక్కడ కొంతమంది మీ విలువ అయితే గుర్తిస్తూనే బాధపడ్డము, ఆలోచించడము, నా వల్ల కావట్లేదు ఇలా బ్లాక్ లో పెట్టేసి కూడా వాళ్ళకి డే అండ్ నైట్ మీరు గుర్తుకు రావడము, మీ గురించే తలుచుకుంటూ బాధపడము, మనసుకు గాయం చేసుకోవడము, అటు పేరెంట్స్ కావచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకు సమాధానం చెప్పుకోలేకపోవడము అండ్ మిమ్మల్ని వదులుకోలేకపోవడము అయితే బాధపడుతున్నారు. వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా కంఫర్ట్ గా లేరన్నమాట. మీ పర్సన్ మనసంతా అలజడిగా ఉంటుంది. కానీ అండ్ వాళ్లకు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని ఎవరి కోసమైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారో, మీ నెంబర్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు ఇది ఫ్యామిలీ లేదు థర్డ్ పర్సన్ అంటే కొత్త వాళ్లకు కూడా కనెక్ట్ అవ్వడం అన్నమాట. వీళ్ళు స్వార్థపరులు. కొంతమంది మనసులో ఏమున్నది బయట పెట్టరు. అంటే
ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి కావాలి అనుకున్న విధంగా వాళ్ళు సమకూర్చుకోవాలి అనుకుంటారు. సో మీరు ఇక్కడ కొంతమంది మీరు చేసినన్ని రోజులు మీరు హెల్ప్ చేశారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారు అంటే వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడంతో, మీ పర్సన్ మీకు ఏదైతే టైం ఇవ్వకపోవడంతో మీరు నేనెందుకు హెల్ప్ చేయాలి, ఇంకా నాకే ఒక చేసినంత రోజులు హెల్ప్ చేశారు, ఆ హెల్ప్ చేసింది కూడా మీకు తిరిగి రాకపోగా అండ్ వాళ్ళ ప్రేమ కూడా మీకు పంచకపోగా మీరు బాధపడుతున్నారన్నమాట. బాధపడుతూ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు అనంటే వీళ్ళు మీకు అంత టైం ఇవ్వట్లేదు. అడిగితే ఏదేదో కారణాలు చెప్తున్నారు. వర్క్ అని చెప్తున్నారు, నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను అని చెప్తున్నారు. వీలైతే నాకు ఇంకా హెల్ప్ కావాలి అని అడుగుతారు. బ్లాక్‌లో పెట్టిన వాళ్ళు కూడా నాకు ఈరోజు అవసరం ఉంది, నాకు ఏదైనా హెల్ప్ చేస్తావా అనే విధంగా కూడా ఆన్ అండ్ ఆఫ్‌లో ఉండడం అయితే జరుగుతుంది మీ పర్సన్. మనసులో ఏమున్నది బయట పెట్టరు వీళ్ళు. ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాను అన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాను అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనుకోవడము అండ్ మీకు ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము ఇస్తాను అని చెప్పిన వాళ్ళు కూడా ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు అని అంటే వీళ్ళకి ఏం చెప్పాలి, కొత్త కొత్త రిలేషన్స్‌కి అనేది కనెక్ట్ అయ్యారన్నమాట. కొత్త కొత్త కనెక్షన్స్‌కు అలవాటు పడ్డారు. టాక్సిక్ రిలేషన్స్ అన్నమాట. సో అలా ఉండి మిమ్మల్ని దూరం పెట్టారు. సో మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కానీ, ఏం చేసినా కానీ వీళ్ళు ఒక చైల్డిష్ మెంటాలిటీతో మీదైతే ఆడుతున్నారు. మీకు సమాధానం చెప్పకపోగా. ఇక్కడ ఏంటి అంటే కొత్త కొత్త పరిచయాలు, అలా కొత్త కొత్త పరిచయాలతో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో అయితే పెడుతున్నారు. ఇలా ఉంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇలా ఉంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడానికి కారణాలు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనకు టైం అయితే చాలదన్నమాట చెప్పడానికి. లెంతీ అవుతుంది. అండ్ ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టిన వాళ్ళు మీ నెంబర్ బ్లాక్‌లో పెట్టిన వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో, రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. కొంతమంది ఏదో అది బిజినెస్ అవ్వచ్చు, లేదు జాబ్ అవ్వచ్చు, కొత్తగా స్టార్ట్ చేసాము అని చెప్పొచ్చు, ఏదైనా కావచ్చు. అలా కూడా కొంతమంది మిమ్మల్ని దూరం పెడుతున్నారు. వర్క్ బిజీ అని చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. మీ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా మన ప్రశ్న. మీకు ఇది ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? నేను ఒకటైతే చెప్తున్నాను, మీరు బాధపడద్దండి. కామెంట్స్ పెడుతున్నారు, చూస్తున్నాను. మీ బాధ అనేది నాకు అర్థమవుతుంది. మీరు బాధపడద్దు, హీల్ అవ్వండి. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే మీ స్ట్రాంగ్ అనేది వాళ్ళు తట్టుకోలేరు. సో తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. చూసారా కమ్యూనికేషన్ కార్డ్, తిరిగి మీ దగ్గరికే రావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్, బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? మిమ్మల్ని మర్చిపోలేరు వీళ్ళు. ఇక్కడ 3 కార్డ్స్ తీస్తాను, క్లారిఫికేషన్ కూడా చూస్తాను. బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? బాటమ్ ఆఫ్ ద డెక్, ద వరల్డ్. ఏదైతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి నా వల్ల కాదు, నేనేం చేయలేను,
నాకు మీకు సెట్ అవ్వదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను, మీకు సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవ్వడము, మిమ్మల్ని మోసం చేయడము, ఇక్కడ అదర్ రిలేషన్స్ పెట్టుకొని మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నాకు ఈ రిలేషన్ వద్దు అని వాళ్ళ ఏదైతే ఫీలింగ్స్ని కూడా ఎండ్ చేసుకొని ఒక బౌండరీ అయితే వేసుకున్నారో, ఇప్పుడు రీయూనియన్ కావాలని అయితే ఉంది, రీసైకిల్ కావాలి, బ్లాక్ చేసిన వాళ్ళు కూడా అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది ఎందుకో కంఫర్ట్గా లేరు. అది ఎందుకు కంఫర్ట్గా లేరో చూద్దాం వీళ్ళ కథ. ప్లీజ్ యూనివర్స్, ఇస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ఎందుకు? 4 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్, 4 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. అన్బ్లాక్ చేస్తారా? ఫోర్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. అన్బ్లాక్ చేస్తారా? ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళు బాధపడుతున్నారు, మిగతా ఆఫర్స్ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు, వీళ్ళు వీళ్ళ కోసమే డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తున్నారు బ్లాక్ చేసినా కానీ. ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. అన్బ్లాక్ చేస్తారా? ఇక దీనికైతే క్లారిఫికేషన్ అవసరం లేదండి. చూసారా, ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయాలి, న్యూ రిలేషన్ కావాలి, అండ్ లైఫ్ కొత్తగా కావాలి. బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే కొంతమంది చీటర్స్ ఉన్నారన్నమాట. మోసం చేసిన వాళ్ళు, ఇది ఎవరైనా కావచ్చు, లేడీ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా. మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అర్థం చేసుకోండి, ఓకేనా? నేను చెప్పుకుంటూ వెళ్తాను అనమాట కార్డుని బట్టి. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ వీళ్ళు అవసరం కోసమే మీ దగ్గరకు రావడం అయితే జరిగింది. సో మీ అవసరం తీరాక ఇక వద్దు అని మిమ్మల్ని మీ రిలేషన్లో కంఫర్ట్గా లేకుండా వీళ్ళు బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు అన్బ్లాక్ చేస్తారా అంటే, అన్బ్లాక్ చేయడానికి మీ రిలేషన్లో కంఫర్ట్గా లేను అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారనమాట. ఎందుకున్నారు? వీళ్ళు మోసం చేశాను కాబట్టి ఈ మోసం వల్ల నన్ను ఒక చీటర్గా, ఒక ప్లేయర్గా చూస్తారు. బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేయడానికి ఒక ప్లేయర్గా నన్ను చూస్తారు, నేను మోసగాడి కింద నన్ను గుర్తిస్తారు, అండ్ ఏదైనా మాట్లాడతారు నన్ను, అండ్ ఈ రిలేషన్లో ఉన్నా కానీ నాకు ఒక కంఫర్ట్ అనేది ఉండదు అనుకునే విధంగా వీళ్ళు అన్బ్లాక్ చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా ఉన్నారు కొంతమంది. ఏదైతే ఒక గౌరవమైన వ్యక్తులు అన్నమాట. వీళ్ళేంటి అంటే మిమ్మల్ని మిస్ చేసుకొని వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అంటే ఏదైనా అవ్వచ్చు, మీ రిలేషన్కి ఎవరైతే అడ్డుగా నిలిచారో వాళ్ళ వల్ల మీరు దూరం అయ్యారు, అండ్ మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగిండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ అనేది జరిగిన దాని గురించి ఆలోచించుకుంటున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నానన్న బాధ అయితే వీళ్ళలో ఉంది, డిప్రెషన్లో ఉంటున్నారు. వీళ్ళేంటి అంటే ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ద్వారా అయినా అవ్వచ్చు, వెల్ విషర్ అవ్వచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ వాళ్ళు ఒక వాళ్ళ ధైర్యం కోసము, వాళ్ళ సపోర్టింగ్ కోసము ఏదైనా తెలుసుకొని మీ గురించి ఆలోచించి వీళ్ళు మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది, అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. మీ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు, దూరం చేసిన వాళ్ళు, వీళ్ళైతే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రిలేషన్ సక్సెస్ చేయాలనేది వీళ్ళు అనుకుంటారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ముందుకు రావాలి, ఈ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి, రిలేషన్ కొత్తగా స్టార్ట్ చేయాలి. తన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును ఫాస్ట్లో ఏదైతే నాకు నచ్చిన వాళ్ళే అంటూ నాకు ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటూ మీ నుంచి ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో
మీ పర్సన్ మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఇప్పుడు కావాలి, రిలేషన్ మీ ముందుకు రావాలి, ఒక అపాలజీ అనేది చెప్పాలి అనుకునే విధంగా వీళ్ళైతే ఉంటారన్నమాట. సో ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో రెజినేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.